కొన్ని సంవత్సరాలు. ఓకే ఓకే శంకర్ మౌనిక్ గారు, సో స్టడీ అన్మ్యూట్ చేయండి. సో స్టడీ చేశారా, ఏమనిపిస్తుంది ప్రైమరీగా? ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఒకళ్ళిద్దరు ఒక మాట అన్నారు, బీహార్ ఎలక్షన్ సందర్భంగానే ఇటువంటి ఎందుకు బయటకు వస్తాయి అని చెప్పి. రెండవది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఇంత పెద్ద ఎత్తున 2900 కిలోగ్రాముల ఆర్డీఎక్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి అన్నది క్వశ్చన్ భారతీయ జనతా పార్టీకి అక్కడ రేజ్ చేస్తున్నాయి. జీ ఫస్ట్ పాయింట్, టెర్రరిజం కి మతం ఉందా? ఉంది, పక్కా ఉంది. అదే మతమో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. టెర్రరిజం కి పాల్పడే వ్యక్తి పేరు మొహమ్మద్ ఉమర్, మొహమ్మద్ ముజమ్మిల్, మొహమ్మద్ ఆదిల్, మొహమ్మద్ షహీన్, బేగం షహీన్, ఫీమేల్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా టెర్రరిస్టులలో మహిళా టెర్రరిస్టులు కూడా రిక్రూట్ అవుతున్నారు. నెక్స్ట్, ఎందుకు ఈ టెర్రరిజం చేయాలి? ఎందుకంటే భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలి. భారతదేశాన్ని గజ్వే హింద్ ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మని వాళ్ళు ఎవరు భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఇది వాళ్ళ మత గ్రంథం నుంచి వచ్చింది. ఈ పాయింట్ మీరు నేను చెప్పేది రాంగ్ అని మీకు అనిపిస్తే, వాళ్ళ చేతుల్లో ఎక్స్ప్లోజివ్ తో పాటుగా ఇంకొక మత గ్రంథం ఉంది. అది బైబిలా, భగవద్గీతనా, ఖురానా అనేది మీకు మీరు ఆలోచించుకోవచ్చు. రెఫరెన్స్లు గూగుల్లో కూడా కోకొల్లలుగా దొరుకుతాయి. నెక్స్ట్ పాయింట్, ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కర్ ఏ తోయబా హెడ్ సెంటర్ ని బవల్పూర్ లో అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయింది అంటే, డైరెక్ట్ ప్రిసైజ్ గా వెళ్లి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడంతో పాటు లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నెక్స్ట్ టెర్రర్ అటాక్ ఆన్ భారత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వార్ ఫ్రమ్ పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ అసలు భూమి మీద మ్యాప్ లో ఉండకుండా లేకుండా చేస్తామని ఛాలెంజ్ చేసింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కి. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వచ్చి ఇండియన్ ఆర్మీస్ జవాన్ తలను నరుక్కొని తీసుకుపోయి డిస్ప్లే చేసి నవ్వుకునే స్థాయిలో ఉన్న 2004 నుంచి 2014 టైంలో ఇట్లాంటి చర్యలు చేసినప్పుడు ఇండియన్ ఆర్మీ బాధతోనున్న ఇండియన్ ఆర్మీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక ఇంత విర్రవీగుతుంది అంటే, ఇంత స్ట్రాంగ్ అయింది. వరల్డ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీగా ఇండియన్ ఆర్మీ ఎట్లా తయారైతుంది? మేము గజ్వే హింద్ కి దగ్గరగా ఉండేది ఉంటే, భారత్ ఏమో తిరిగి మళ్ళీ హిందూ రాష్ట్రం గురించి జయ శ్రీరామ్ అనబట్టే, రామజన్మభూమిని నిర్మించుకోబట్టే, యూనిఫామ్ సివిల్ కోడ్ మాట్లాడబట్టే ఇదంతా ఎట్లా అని జీర్ణించుకోలేకపోయినారు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు. వీళ్ళు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆనందంతో టెర్రర్ అటాక్లు చేస్తారు, ఫ్యామిలీ లేదు అన్న బాధతో ఏం పని లేక టెర్రర్ అటాక్ చేస్తారు. అల్టిమేట్లీ ఏం చేస్తారంటే, టెర్రర్ అటాక్ అనేది కామన్ అండ్ స్టాండర్డ్ వీళ్ళ హాబీ అన్నమాట. నెక్స్ట్, మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రెంగ్ అయిన దానికి కారణం ఎవరు అనేది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఇట్లా అవుతుంది అనే వాళ్లకు నేనేం చెప్పదలుచుకోలేదండి, ఒకటే మాట చెప్తున్నా అండి. రైసిన్ అనే ఒక బయో వార్ తయారు చేసి అది ప్రసాదంలో కలిపినప్పుడు, ఆ ప్రసాదం తిని ఒక శ్రీశైలంకో లేకపోతే తిరుపతిలో అట్లాంటి చోట్లలో వాళ్ళు కలపగలిగినప్పుడు అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. కేవలం ఓన్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళరు, ఎందుకంటే వీళ్ళు అటాక్ చేసేది ఓన్లీ హిందూస్ ని, ఎక్స్క్లూజివ్ గా హిందూస్ మీదనే అటాక్ జరగబోతుంది. కాబట్టి ఇంకా ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు బీహార్ ఎలక్షన్స్ వల్ల ఇక్కడ ఇట్లా అవుతుంది అన్నదానికి నేను ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతా అంటే, గోకుల్ చాట్ జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళ? దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిపినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ హిందువుల, భారతీయ జనతా పార్టీ వాళ్ళ? లేకపోతే ఢిల్లీలో సరోజ్ నగర్ లో 12 years కింద బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దానిలో గాని, పూనాలో జర్మన్ బేకరీ గాని, మన తెలంగాణలోనే లుంబిని పార్క్ లో గాని, ఇవన్నిట్లలో చనిపోయిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు కదండి, నార్మల్ ప్రజలు, నార్మల్ హిందువులు. రేపు ఇట్లాంటి బయోవార్ ఏదైనా వచ్చి ప్రసాదాలలో కలిపినప్పుడు అందులో మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు, మీ దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు అనే ఇంగిత జ్ఞానంతో ఈ ప్రాబ్లం ని మనం ఎట్లా ఫేస్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, ఈ ప్రాబ్లం ని మనం ఫేస్ చేయొచ్చా అని ఒకటి అడిగితే, ఈ ప్రాబ్లం ని మనం ఫేస్ చేస్తూనే ఉండాలి, దీనికి సొల్యూషన్ అనేది లేదు. 1947 లో అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో క్లియర్ గా మెన్షన్ చేసిన, అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో కూడా వారు కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ గురించి అంబేద్కర్ గారు బాగా అరిచి ఆయన నోరు మొత్తుకున్నా కూడా మహాత్ములు, నెహ్రూ ఒప్పుకోకుండా భారతదేశం సెక్యులర్ అనే ఒక పిచ్చి పేరుని తీసుకొచ్చేసి ఈ దేశంలో ఉండిపోవడానికి కోఆపరేట్ చేసింది. ప్రపంచంలో ఇంకే దేశం సెక్యులర్ లేదండి. నేను అమెరికాలో ఉన్నా, దాని అఫీషియల్ రిలీజన్ క్రిస్టియానిటీ, అయినా కూడా అక్కడ నేను ఒక హిందూగా నేను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిన.
దుబాయ్ లో కూడా అదొక ముస్లిం దేశం, అది కూడా సెక్యులర్ దేశం. అమెరికా అఫీషియల్ రిలీజన్ క్రిస్టియన్? అవునండి. అధికారిక మతమా? అవును. కాదేమో మనకి. అందుకని బట్ ఆర్టికల్ 1 లోనే ఉంది కదా, అమెరికా ఆర్టికల్ 1 లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అన్నది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ డిఫరెంట్ అండి, ఇది డిఫరెంట్. మీరు ఒక క్రిస్టియన్స్ ని అమెరికా వెళ్ళడానికి ఆన్ రిలీజియస్ పర్పస్ గా వాళ్ళకి వీసాలు వస్తాయి. ఓకే, బట్ రిలీజియస్ వీసాస్ అందరికి వస్తాయి కదా, ప్రీస్ట్ కూడా మన పూజారులకు కూడా రిలీజియస్ వీసాలు వస్తాయి కదా. పూజారికి వచ్చే రిలీజియస్ వీసాలో మనం డబ్బులు పెట్టుకుంటాము, క్రిస్టియన్స్ కి వెళ్లే రిలీజియస్ వీసా కింద వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. ఓకే, కానీ ఏ మత గ్రంథం మీదైనా అమెరికాలో ప్రమాణం చేయొచ్చు కదా. భగవద్గీత మీద కష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు FBI డైరెక్టర్ గా. నేనేం చెప్తున్నా అండి, అఫీషియల్ రిలీజియన్ అంటే ప్రతి సంవత్సరం ఆ దేశం చేసే బడ్జెట్ లో కొంత అమౌంట్ ఏ రిలీజియన్ కి ఇస్తుంది అనే దాన్ని బట్టి అఫీషియల్ అధికారికంగా చేశారా నాకు డౌట్, అందుకోసం నేను ఎగ్జాక్ట్లీ నేను మీకు ప్రూఫ్ ఇవ్వగలనండి. క్యాథలిక్స్ చర్చ్ కి ప్రతి సంవత్సరము అమెరికా బడ్జెట్ లో కొంత అమౌంట్ ఇస్తారు. ఓకే, నేను ఒక అడ్వకేట్ ని నార్మల్ గా మాట్లాడలేను. పాయింట్ 1. పాయింట్ 2, నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, దాని గురించి నా దగ్గర అదే నాకు డౌట్ వచ్చింది. మేబీ క్లారిఫై, అంటే నేను అనుకోవట్లేదు అఫీషియల్ రిలీజన్ ఉంది అని. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బికాస్ నేను అమెరికాలో లేను, బట్ అఫీషియల్ రిలీజన్ లేదని అనుకున్నా. ఓకే, అఫీషియల్ రిలీజన్ కి పరిభాష ఏంటిదంటే, మీరు బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ చేసిన తర్వాత మీరు ఏ మతానికి కొంచెం ఫండ్స్ ఇస్తున్నారు. కాబట్టి యుఎస్ బడ్జెట్ లో కంపల్సరీ క్యాథలిక్ చర్చ్ కి కొన్ని ఫండ్స్ వెళ్తాయి. దాన్ని మరి అఫీషియల్ రిలీజన్ అనదలుచుకోవచ్చు, వేరే పర్యాయ పదం కూడా వాడచ్చు. కానీ వేరే ఏ మతానికి కూడా బడ్జెట్ నుంచి ఫండ్స్ వెళ్ళవు. భారతదేశంలో ఏ మతానికి వెళ్ళవు. ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా వెళ్ళవు. ప్రపంచంలో ఇంకా ఏ హిందూ దేశం లేదు, ఇది ఒకటే ఉన్నది అన్నా కూడా వెళ్ళదు. ఇస్లామిక్ కంట్రీస్ లో అయితే డిఫాల్ట్ గా ఇస్లామే అఫీషియల్ రిలీజియన్. ఎందుకంటే మనం సౌదీ అరబ్ వాటి దేశాలకు వెళ్తే హిందూ మహిళలు కూడా జుట్టు కనబడకుండా తలమించెల్లి అది వేసుకోవాలన్నమాట. దాన్ని నకాబ్ అంటారు, అది కంపల్సరీ వేసుకోవాలి. ఒక్కొక్క మతం వాళ్ళ దాన్ని బట్టి ఉంటది. కానీ అమెరికాలో కంపల్సరీ ఫండ్స్, బడ్జెట్ ఫండ్స్ కొన్ని క్యాథలిక్ చర్చ్ కి వెళ్తాయి. అది మీరు గూగుల్లో కూడా రీసెర్చ్ చేయొచ్చు, దొరికిపోతుంది. అయితే అంబేద్కర్ గారు క్లియర్ గా 1947 లో చెప్పినట్టుగా ఒక ముస్లిం ఎప్పుడు కూడా భారతదేశానికి తన దేశంగా ఒప్పుకోడు, అన్లెస్ ఆ భారతదేశం ఇస్లామిక్ దేశం అయ్యేదాకా. పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అది గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమని మెసేజ్ వెళ్ళింది అంటే, ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రెంగ్త్ అయింది. అంతకు ముందు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎవరన్నా అక్కడ బార్డర్ లో చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ శవాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి సరిపడా ఫండ్స్ లేక అక్కడక్కడనే పూడ్చిపెట్టేవాళ్ళు. అందుకే అప్పట్లో టాప్ కూడా ఏముండే అంటే, ఆర్మీకి పోయిందంటే ఇంకా అటే శవం కూడా దొరకదు అని. రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ అవుతుండే. కానీ నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఒక జవాన్ పార్థివ దేహాన్ని చాలా లాంఛనంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. వాళ్ళకి అంత్యక్రియలకు కావాల్సిన బాధ్యతలన్నిటికీ సంబంధించిన ఫండ్స్ నే ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీకి ఇవ్వడం అనేది వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఆర్మీ జవాన్ల పార్థివ దేహాలు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తుంటాయో ఒక తండోపతండాలుగా ప్రజలు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వచ్చేవారు. ఇది భారతీయ జనతా పార్టీ క్రెడిట్. నెక్స్ట్ క్రెడిట్ ఏంటిది భారతీయ జనతా పార్టీది అంటే, ఇక్కడ మొత్తం ఆర్మీని, ఇండియన్ ఆర్మీని స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీలు క్రెడిట్లు మౌనిక గారు ముఖ్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు దేశం లెట్ మీ కంక్లూడ్ అండి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రెంగ్త్ అయ్యి ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి అంటే, నెక్స్ట్ ఒక టెర్రర్ అటాక్ భారతదేశం మీద మీరు జరిపించినట్టయితే దీన్ని వార్ కింద కన్సిడర్ చేసి మేము పాకిస్తాన్ అసలు భూమి మీద మ్యాప్ లో లేకుండా చేస్తాము అని ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత చెప్పిన. అయితే ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రెంగ్తన్ గా మాట్లాడిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ కి భారతదేశంకి ఎక్స్ప్లోజివ్స్ పంపడానికి గానీ, టెర్రరిస్టులను పంపడానికి గానీ దమ్ము లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఏం చేసిండ్రు, ఇక్కడనే ఒక 2-3 నెలల కింద ఐ లవ్ మొహమ్మద్ అని ఒక ప్రొటెస్ట్ చేసి దాని నుంచి యువకులను రిక్రూట్ చేసుకున్నారు. ఆ యువకులందరినీ హోమ్ గ్రోన్ ఇండిజీనియస్ టెర్రరిస్ట్ అంటారు. అయితే హోమ్ గ్రోన్ ఇండిజీనియస్ టెర్రరిస్టులలో భారతదేశంలో ఉన్న ముస్లింలే ఉంటారు, వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే ఉంటారు, ఇక్కడ సిటిజన్సే ఉంటారు. మళ్ళీ అందులో పిచ్చి పిచ్చిగా టెర్రర్ అటాక్ చేసేది ఉంటే ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది,
తర్వాత అన్ని మీడియా హౌసెస్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో స్ట్రాంగ్ గా ఉన్నది, రా ఏజెన్సీ కూడా స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళన్నిటిగా సీక్రెట్ గా ఎక్కడెక్కడ ఏమైనా చేస్తుంటే వాటన్నిటిని న్యాప్ చేస్తున్నారు కాబట్టి టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రా అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకుంటున్నారు కాబట్టి ఇండిజీనియస్ గా తయారు చేసిండ్రు ఒకటి. రెండోది ఇంటలెక్చువల్ అటాక్ చేయాలి కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ ని తీసుకున్నారు. అంటే డాక్టర్స్ ఇల్లీగల్ గా అమ్మోనియం నైట్రేట్ ను అసలు ఎవరైనా కూడా ప్రొడ్యూస్ చేయడానికి అర్హత లేదు. కానీ అట్లాంటి ఒక డాక్టర్ ని తీసుకొని ఒక మెడికల్ ల్యాబ్ లో, మెడికల్ కాలేజ్ లో ఇల్లీగల్ గా అమ్మోనియం నైట్రేట్ ని తీసిన తర్వాత అది ఒక ఎక్స్ప్లోజివ్ గా పనికొస్తుంది, రా మెటీరియల్ ఫర్ ద ఎక్స్ప్లోజివ్. ఆ ఎక్స్ప్లోజివ్ ని ఎవరు చేయాలి? ఒక ర్యాండమ్ గా సోఫా గుట్టుకునేటోని, అరటి పనులు అమ్ముకునేటోని తీసుకొస్తే వాడు పానిక్ అవుతాడు. అదే ఒక డాక్టర్ అనుకోండి, దాన్ని తయారు చేసిన వ్యక్తికి దానికి సంబంధించిన ఎప్పుడు ఎక్స్ప్లోజ్ అవుతుంది, ఏ టెంపరేచర్ లో ఎక్స్ప్లోజ్ అవుతుంది అనే ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తిని తీసుకొని ఇప్పుడు డాక్టర్ల నుంచి వెళ్ళి చేసింది. కాబట్టి పబ్లిక్ గాని మనం గాని తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటిది అంటే టెర్రరిజం అనేది మానవత్వం, హ్యుమానిటీ ఉన్నంత వరకు ఉంటది. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తాము అనే దానికి సొల్యూషన్ ఏముంటది అంటే మెడకు పడ్డ పాము కరవక మానదు. కాబట్టి దాన్ని చేయాలి అంటే గుజరాత్ లో ఏటీఎస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు దొరికిండ్రు. కాబట్టి ఇక్కడ ఫరీదాబాద్ నుంచి వెళ్ళి డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఏం చేసిండు, ఎక్స్ప్లోజివ్స్ ని పట్టుకొని ఢిల్లీ ఎన్ఆర్సీలో ఒక టెర్రర్ అటాక్ చేసి దాని నుంచి వెళ్ళి మేమున్నాము, మా ఉనికిని మీరు ఎప్పటికీ కూడా తొక్కి పెట్టలేరు అనే ఒక మెసేజ్ మనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ఏంటిది అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన డాక్టరే ఇంత దుర్మార్గానికి పనికొస్తున్నాడు అంటే హైదరాబాద్ లో ఇంకా చాలా అది కూడా డిస్కస్ చేద్దాం. మళ్ళీ వస్తాను మౌనిక గారు. డాక్టర్ ప్రతిభా లక్ష్మి ఉన్నారు.